నెల్లూరు బీవీ నగర్ రాజు కాంప్లెక్స్లోని కేబీఆర్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బాలభవన్ డైరెక్టర్ సుభద్రాదేవి హాజరయ్యారు. విద్యార్థులు వివిధ వేషధారణలతో, రంగురంగుల ముగ్గులతో, గాలిపటాలు, బొంగరాలు వంటి వినోద కార్యక్రమాలతో అలరించారు. అలాగే భోగిమంటలు, ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా బాలభవన్ డైరెక్టర్ సుభద్రాదేవి మాట్లాడుతూ సంక్రాంతి విశిష్టతను తెలియజేశారు. పిల్లలతో కలిసి ముందుగా సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. పాఠశాల కరెస్పాండెంట్ కె భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నేటి కాలంలో మనం మరచిపోతున్న సంస్కృతి, సాంప్రదాయాన్ని విద్యార్థులకు తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. కేబీఆర్ స్కూల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరిగినాయి. మొత్తం సంక్రాంతికి ఏ సంబరాలు చేసుకోవాలో అవన్నీ కూడా జరిగినాయి. భోగి మంటల దగ్గర నుంచి భోగి పళ్ళు, గాలిపటాలు, తర్వాత కృష్ణుడిలాగా వేషధారణ, గోపికలు అన్నీ కూడా చాలా అందంగా, హరిదాసులు. నిజంగా మనము ఇవన్నీ సాంప్రదాయాలన్నింటినీ కూడా చాలా దూరంగా ఉంటున్నాము. సిటీ లైఫ్ అయిపోతుంది మనకి. అలాంటి సిటీ లైఫ్ నుంచి నిజంగా ఇవన్నీ కూడా పిల్లలకి బాగా తెలియడానికి, అంటే ఒకప్పుడు సాంప్రదాయాలు వీళ్ళకి తెలియాలంటే ఆ స్కూళ్ళల్లోనే సాధ్యం. స్కూళ్ళల్లో ఉపాధ్యాయులు ఇలా ఉంటారు, హరిదాసులు ఇలా ఉంటారు, మిగతా వాళ్ళందరూ కూడా ఇట్లా ఉండేవి మన సాంప్రదాయాలను తెలియజేయడానికి ఇప్పుడు కేవలం ఒక స్కూళ్ళ వల్లే సాధ్యమవుతుంది. స్కూల్ పిల్లలు కూడా ఉత్సాహంగా నిజంగా సంక్రాంతి లక్ష్మిలాగా ఆడపిల్లలు కోలాటం ఆడుతుంటే ఎంత ముచ్చటగా అనిపిస్తుందో. ఇవన్నీ గ్రామీణ ప్రాంతంలో ఉండేవి. ఇప్పుడు మనము ఇలాంటి స్కూళ్ళల్లో మాత్రమే చూడగలుగుతున్నాం. అసలైన సంక్రాంతికి అందరూ కూడా ఇంట్లో టీవీలు చూస్తూ ఉండడం జరుగుతుంది. ఏమైనా ఇలాంటి పండుగని ఘనంగా జరిపినందుకు కేబీఆర్ స్కూల్ యాజమాన్యానికి, ఉపాధ్యాయులకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రేక్షకులకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. పల్లెటూరి వాతావరణం ఉట్టిపడేలా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. బీవీ నగర్లో ఉన్నటువంటి కేబీఆర్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎందువల్ల అంటే మేము స్కూల్ పెట్టినప్పటి ముందస్తు సంక్రాంతి సంబరాలని నిర్వహిస్తున్నాం. ఈరోజు ఈ టౌన్ కల్చర్లో మన పల్లెటూరు వాతావరణం, మన ఆచారాలు, మన వ్యవహారాలు, మన ఆటలు ఇవన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. వీటన్నిటినీ పిల్లలకి తెలియజేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన బాలభవన్ డైరెక్టర్ గారు సుభద్రాదేవి మేడం గారు పిల్లలతో చాలా మమేకమై కలిసిపోయి ఈ మన ఆచారాలన్నింటినీ, మన వ్యవహారాలు, పిట్టల దొరలు అయితేమి, హరిదాసులు అయితేమి, అనేక రకాలైనటువంటి మన కల్చర్ని అంతా మేడం గారు తిలకించి ఆ పిల్లల్ని ఎంకరేజ్ చేసి ఎంజాయ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ టౌన్ యాంత్రికమైనటువంటి ఈ జీవన విధానంలో మన పిల్లలు ఈ టౌన్లోకి మైగ్రేట్ అయ్యి పేరెంట్స్ కనీసం పిల్లలకి మన యొక్క కల్చర్స్ని మర్చిపోయే విధంగా చేస్తున్నారు. వాటిలన్నింటిని ఉట్టిపడే విధంగా ఈరోజు మా స్కూల్లో ఇటువంటి కార్యక్రమాలు ఆనవాయితీగా నిర్వహిస్తున్నాం. దీనికి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకి, అదేవిధంగా పిల్లల్ని ఇంత బాగా తయారు చేసినటువంటి మా టీచర్స్కి, అదేవిధంగా ఇచ్చేసినటువంటి బాలభవన్ డైరెక్టర్ సుభద్రాదేవి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.